హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ కొంచెం హెల్త్ బాగోలేదు అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ. సో హాస్పిటల్ హడావుడి అయిపోతుంది. ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను, హెల్త్ సెట్ అయింది. మనం అనుకోకుండా ఇలా ఊరు ప్రయాణం వెళ్తున్నామండి. అసలు ఎందుకు వెళ్తున్నామో మీకు క్లారిటీగా వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అదనమాట, నేను మొత్తం అంతా క్యాప్చర్ చేయలేదు, కానీ కొంచెం కొంచెం జర్నీది తీశాను. బ్యాక్ సైడ్ ఆటోలో కూర్చున్నాను. ఇంకా ఏంటంటే వెదర్ ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళే లోపల 9 అయిపోయింది. 2 hours కూడా చూసేసేయండి. ఇంకా ఎంతమంది జనాలు వచ్చారో కూడా చూపిస్తాం. అసలు నైట్ 12 అయితే మొత్తం నిండిపోయింది అనమాట. ఎక్కడి వరకు అయితే వేసేసారో అంతా నిండిపోయేసారు. చాలా మంది వచ్చారు. ఎవరు నెట్టుకోకుండా ఎవరు ముందుకు రాదు, స్టేజ్ ముందుకు ఎవరు రాదు. ఎవరు వచ్చినా కానీ వెనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అంత ఆటంగా ఉంటుంది. అందరు కూర్చొని దయచేసి నాటకం స్టార్ట్ అవుతుంది. పాడేవాళ్ళు చాలా బాగా పాడారు. జరుగు కెమెరా మాట్లాడుతున్నాను. పాడి 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 చేస్తానే. హలో 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 చెక్ చెక్ మౌత్
వెన్నెలలే మాకు నిండుగా ఈ శోభను ఈ సిరి నవ్వులే మాకు రక్షగా ఏందిరా అయ్యా ఇప్పుడు తిరుగుతారు. చిచ్చి నేనొచ్చి అప్పుడే అరగంట అయింది, అయినా ఈ శాంతి ఇంకా రాలేదు. ఈ శాంతి ఎప్పుడూ ఇంతే, చెప్పిన టైంకి అస్సలు రాదు. అసలు ఈ శాంతి ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏమి అరగండి బుల్లి భావన మరిగిందని కాస్తంత చూపు మార్చు బాయ్యా. ఏం పాపం పండగట్టుకి ఏమైనా దిశ వెళ్ళిందా ఏంటి? గార్డెన్లో ఉన్న చెట్లు అన్నింటినీ కాయలు అవన్నీ వచ్చేసాయి అనమాట. బంతిపూలు, కాయలు, దోసకాయలు, పచ్చిమిర్చి అవన్నీ వచ్చేస్తే మేము అవన్నింటినీ నీట్గా కోసేసామన్నమాట. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కాకరకాయలు అండ్ దోసకాయలు. దోసకాయలు చూడటానికి చాలా బాగుంటాయి. ఉట్టి దోసకాయ కర్రీ అయితే అస్సలు ముట్టుకొని నేను పప్పులు అలా వేస్తే దోసకాయలు చాలా బాగా తింటాను. అందులో నాకు కలర్ఫుల్గా అనిపించింది ఈ బంతిపూ చెట్లు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు మా గార్డెన్లో ఉన్నవి కూడా నేను వాటిని షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. పచ్చిమిరపకాయ చెట్లు కనిపించలేదు కానీ మా సిస్టర్ వాటిని కోసుకొని ఇచ్చిందనమాట నాకు. వాటిని షూట్ చేయలేకపోయాను చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లని. పచ్చిమిర్చి ఇంకా వాటిని ఇంకేమేమి ఉన్నాయంటే అవి చెట్లు కూడా ఒకసారి మొత్తం మీకు చూపించేస్తాను, చూడండి క్లియర్గా. ఇంకా అట్లా గడిచిపోయిందండి సెకండ్ డే. అనుకోకుండా ఊరు ప్రయాణం వచ్చాము, ఊరిలో పండుగ అనమాట. అందుకని సడన్గా జరిగిపోయింది. భోజనాల రోజు వీడియో షూట్ చేయడం అది కొంచెం షూట్ చేయకపోవడం అది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. బంతిపూలు చాలా బాగున్నాయి కదండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నాకు బాగా నచ్చాయి. కలర్ రెడ్, ఎల్లో కలర్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. ఇదే అనమాట ఈ వీడియో. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎన్ని కాయలు వచ్చినాయో అవి కూడా మేము కోసి అన్ని గిన్నెలో వేసాము. ఇవి అనమాట ఈ గార్డెన్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాము, చూసేయండి. తర్వాత ఇంకా మా మదర్ అట్లాగా వాటరు పోయమంటే పోస్తున్నాను, పక్కన బట్టలు ఉతుకుతుంది. మేమేమో ఇటు సైడు ఇలా ఉన్నవి ఇవన్నీ చెట్లకు ఉన్నవన్నీ కోసేస్తున్నాం అనమాట. మాకు నీళ్ళు పోయమంటే బట్టలు ఉతికేటప్పుడు నీళ్ళు తోడి పోస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ పోసేసేయమంటే పోసేసి నీళ్ళు వేరే బకెట్లోకి ఇంక నేను తర్వాత వచ్చేసి చెట్లకున్న కాయల్ని కోసాను అనమాట.
అవి మొత్తం అన్నమాట. చాలా చెట్లు ఉంటాయి. చెరుకు చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అవి. పట్టుకొని చూడాలనిపించింది కానీ నేను మరీ దగ్గరికి వెళ్ళలేకపోయాను. కింద చెప్పులు లేవు. తర్వాత ఏమైనా గుచ్చుకుంటుందేమోనని వెళ్ళలేదన్నమాట. ఇవన్నమాట చెట్లు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్నీ ఇంక ఒక్కసారి కాపు మొత్తం కోసేసిన తర్వాత మొత్తం తీసేస్తారనమాట. ఇంకెక్కువే ఉంచరు. అది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇంకొకసారి చూసేయండి. కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో. ఇంకా మేము ఈరోజు ఉండేసి నెక్స్ట్ డే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్కసారి చూడండి మొత్తం వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ డే మేము ఇంటికి వచ్చే లోపల 3:30 అయిపోయింది. నేను వెళ్ళేది చూపిస్తున్నాను. ఈ ఊర్లో ఇలా వచ్చేటప్పుడు అటు ఇటు తోటలు చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీకు షూట్ చేశాను. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.